హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. మళ్ళీ నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెకింగ్ అయ్యాక అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. జోన్స్ వైజ్గా అయితే పిలుస్తున్నారు. నాదైతే బోర్డింగ్ పాస్ చెకింగ్ అయిపోయింది. సో ప్లేన్ బోర్డింగ్కి అయితే నేను వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అదే నా ఫ్లైట్. సో బోర్డింగ్ అయితే అయిపోయింది. నా సీట్లో అయితే నేను కూర్చున్నాను. సో ఖాళీగా ఉన్నాను కదా, అందరివి బోర్డింగ్స్ అవుతున్నాయి కదా, మీలోపు వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పేసి. సో ఫైనలీ అయితే ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయింది. బా, చూసారు కదా వైజాగ్ బీచ్ అని ఎంత బాగుందో. నేనైతే వైజాగ్ బీచ్ని మిస్ అవుతాను. ఆబ్వియస్లీ వైజాగ్ని నేను మిస్ అవుతాను. కింద చూస్తే సీ ఇంకా పైన స్కై రెండు ఒకే కలర్లో ఉన్నాయి. సో నేనైతే అలా ఆలోచిస్తున్నాను. సో ఈలోపు ఒక వ్యూ అయితే వచ్చేసింది. క్లౌడ్స్ అనేవి మనకి అందేటట్టు ఉన్నాయి. సో అది అలా చూస్తున్నాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత బాగానే ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మొత్తం రకరకాలుగా అనిపిస్తుంది. సో వామిటింగ్ సెన్సేషన్ లాగా అట్లా అనిపిస్తుంది నాకు. సో ఇంకా మీకు చెప్పలేదు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, అసలు ఫ్లైట్ ఫస్ట్ టైం ఎందుకు ఎక్కాను అని చెప్పి. నేనైతే ముంబై వెళ్తున్నాను మా అక్క దగ్గరికి. సో మా అక్క నన్ను రమ్మంది, ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్తున్నాను. సో ఈలోపు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి నేనైతే సెల్ఫీస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఏ యాంగిల్లో ఎలా బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా. ఎస్, ఫైనల్లీ నేనైతే ముంబైలో ల్యాండ్ అవ్వబోతున్నాను. ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతానా, ఎప్పుడెప్పుడు ఫ్లైట్లో నుంచి బయటకు వస్తానా అని ఉంది నాకు. సో చూసారు కదా, ఫైనల్లీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో ఎవరికైనా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏమి ఇలానే అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.